అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 9వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు శుక్రవారం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి. ఉదయం 7:46 వరకు ఉంది. తదుపరి అమావాస్య. తెల్లవారుజామున 5:25 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. రాత్రి 12:35 వరకు ఉంది. తదుపరి ధనిష్ట. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. భూక్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి వృషభ రాశి. పాత బాకీలు కొంతవరకు తీరుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలను తెలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. సంతాన విద్య విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి మీకు తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట సమస్యలు పెరిగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నలోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆర్థిక వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి సింహరాశి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు కలుగుతాయి. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు అధిగమిస్తారు. సంతాన శుభకార్య విషయాలపైన చర్చలు చేస్తారు. అవసరానికి చేతికి ధనం అందుతుంది. తదుపరి కన్యారాశి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. బంధువర్గం నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. తదుపరి తులారాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలు ఉంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన రుణాలను చేస్తారు. వ్యాపారాలలో ఊహించని నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో మీరు శ్రమ ఫలించదు. జీవిత భాగస్వామితో ఆలయ దర్శనాలను చేసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిదానిస్తాయి. మాతృవర్గ బంధువుల నుండి రుణ ఒత్తిళ్లు పెరిగిపోతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వలన నష్టాలు కలుగుతాయి. తదుపరి ధనస్సు రాశి. వివాదాలకు సంబంధించి మిత్రుల నుండి కీలక సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణని పొందుతారు. తదుపరి మకర రాశి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్ధలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇంటా బయట కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలని కలుగుతాయి. బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. తదుపరి మీనరాశి. కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీకు మంచిది కాదు. సన్నిహితుల నుండి ఊహించని సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.